ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పల్లి చట్నీ తింటేనే కానీ టిఫిన్ తిన్నాము అన్న ఫీలింగ్ రాని వాళ్ళు మనలో చాలామంది ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కొంతమందికి అయితే పల్లి చట్నీ ఎన్నిసార్లు చేసినా ఏదో టేస్ట్ మిస్ అవుతుంది అన్నటువంటి ఫీలింగ్ కూడా ఉంటుందండోయ్. అప్పుడు ఈ పల్లీ చట్నీలో ఈ ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసి చూడండి. పల్లీ చట్నీలోని ఎటువంటి టేస్ట్ అన్నది మిస్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్‌ని ఫుల్లుగా కడుపు నిండా తిన్నాము అన్నటువంటి ఫీలింగ్ వస్తుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి? పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని 1 కప్ పల్లీలను వేసుకోవాలండి. ఈ పల్లీలన్నవి 70% వేగే అంతవరకు వేపుకోవాలనమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్‌ను వేసుకొని మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 సగానికి తుంచుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఇటు పల్లీలు, పచ్చిమిరపకాయలు 2 వేపుకోవాలండి. ఇక్కడ పచ్చిమిరపకాయలనేవి మరీ ఎక్కువ వేగనవసరం లేదనమాట. కొంచెం తెల్లగా వచ్చే అంతవరకు వేపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తే సరిపోతుందనమాట. ఇలా వచ్చిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారి పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒలుచుకున్నటువంటి 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, ఈ పల్లీ చట్నీ అన్నది ఇంకా టేస్ట్ అన్నది ఇంక్రీజ్ అవ్వటం కోసం దీనిలోకి 4 పచ్చి జీడిపప్పులు, రుచికి అనుగుణంగా ఉప్పు, ఇవి నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. తర్వాత మనం పచ్చడి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లో కొంచెం వాటర్ అన్నది వేసుకుని ఆ వాటర్ను కూడా దీనిలోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందామండి. దీనిలోకి తాలింపు పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కరివేపాకు, సగానికి తుంచుకున్నటువంటి 2 ఎండుమిరపకాయలను వేసుకొని తాలింపు అన్నది బాగా వేగేటట్టు వేపుకోవాలండి. ఇలా వేగినటువంటి తాలింపు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవటమేనండి. అంతేనండి. దేనిలోకైనా మంచి కాంబినేషన్గా ఉండేటువంటి ఈ పల్లీ చట్నీ ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe. Thanks for watching.